ప్రభువైన యేసుక్రీస్తు యొక్క ప్రశస్తమైన నామంలో మీ అందరికి కూడా ప్రత్యేకమైన వందనాలు, శుభాలు తెలియజేస్తున్నాం. బాగున్నారా? ఈ ఉదయకాల సమయంలో మరి మీరందరూ కూడా మీ యొక్క మంచాలు మీ యొక్క దిగి మీ ఇంట్లో భార్యాభర్త పిల్లలు కలిసి ప్రార్థన చేసుకోవడానికి ఇష్టపడదాం. ప్రార్థన చేసుకున్నప్పుడు దేవుడు తన కార్యాలు ఆపడం, దేవుడు తన అద్భుతాలు చేస్తాడు. ప్రార్థన ఎప్పుడైతే కొదువైద్దో ఆ కుటుంబ పరిస్థితులు రోజు రోజు దిగజారుతూ ఉంటాయి. కనుక ప్రార్థన చేసుకుని ప్రభువుని ఆరాధించడం మంచిది. చూడండి, మీకా భక్తుడు మీకా గ్రంథం 7వ అధ్యాయము 19వ వచనం. ఆయన మరలా మన యందు జాలిపడును, మన దోషములను అణిచివేయును, వారి పాపములన్నిటినీ సముద్రపు అగాధములలో నీవు పడవేతువు. దేవుడు మంచి మాట తెలియజేస్తున్నారు. ఆయన మరలా మన యందు జాలిపడును. ఏం చేస్తున్నాడంట? దేవుడు మరలా మన యందు జాలి పడతా ఉన్నాడు. ఈరోజు సాటి మనిషి రెండోసారి జాలి పడతాడో లేదో తెలియదు, కానీ యేసయ్య మాత్రం మరలా మన యందు జాలి పడతా ఉన్నాడు. ఈరోజు ఒక్కసారి దెబ్బతిన్న వాళ్ళే ఏమంటారంటే, దాని మీద నేను జాలి చూపను, వాడి మీద నేను జాలి చూపునని మాట్లాడతారు. కానీ యేసయ్య అయితే అలా అంటలేదు. నువ్వు ఎన్నిసార్లు దేవుణ్ణి దూషించినా, ఎన్నిసార్లు దేవునికి వ్యతిరేకంగా పనిచేసినా ఆయన అంటున్న మాట ఏంటో తెలుసా? మరలా ఆయన జాలిపడును. ఈరోజు నిజమే, నీ యందు ఆయన జాలిపడి ఉన్నాడు. జాలిపడిన దేవుడు తప్పక కార్యం చేస్తాడు. తర్వాత ఏమంటున్నాడు? ప్రియమైన బిడ్డలారా, మన దోషములను అణిచివేయును. ఏదైతే పైకి లెగుస్తుందో మనకంటే ఎక్కువ మన దోషములే. కనుక మన దోషంలో ఆయన ఏం చేస్తాడంటే అణిచివేస్తాడంట. అవి ఆగిపోలే చేస్తాడంట. మనల్ని ఆశీర్వదిస్తాడు. కనుక మీరు భయపడొద్దు. మరలా తర్వాత మాట్లాడుతున్న మాట, ఇప్పుడు బిడ్డలారా, వారి పాపములన్నిటినీ సముద్రపు అగాధములలో నీవు పడవేతువు. సముద్రంలో పడేస్తాడంట. మన యొక్క పాపములన్నిటినీ ఆ సముద్రంలో పడేస్తానని చెప్తున్నాడు. కనుక దేవుడు గొప్పవాడు కనుక, మరలా జాలి చూపేవాడు కనుక కళ్ళు మూసుకొని, ప్రభువా నా యందు మరలా జాలి చూపిస్తున్నావు, నేను క్రమంగా బ్రతుకుతానని ఆలోచన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన దేవా, ఈ ఉదయకాల సమయంలో విన్న వాక్యాన్ని బట్టి అనేక మంది రక్షించబడటానికి, అనేక మంది తిరిగి వారి జీవితాలు బాగు చేసుకోవడానికి సహాయం చేయి. నీ కృప మాకు తోడుగునండి. ఉపవాస ప్రార్థన 40 దినాలు జరుగుతూ ఉన్నాయి. ప్రతి రాత్రి అద్భుతంగా మాట్లాడుతూ ఉన్నావు. నీ దేవుని ఆశీర్వాదం దయచేయమని, శాపాన్ని కొట్టివేయమని యేసు పరిశుద్ధ నామములో మనల్ని అడిగి పొందినాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ. అందరికీ వందనాలు.